జగనన్న పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే యాత్ర దిగ్విజయంగా జరుగుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. మరి మనం ఈరోజు ఈ స్థలంలో ఎందుకు కలుసుకున్నాం, ఇక్కడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఒకవైపు చూస్తే మహాత్మా గాంధీ గారు, మరోవైపు చూస్తే స్వామి వివేకానంద గారు. అంటే గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడానికి ముఖ్యమంత్రి గారు తప్పిస్తుంటే, రానున్న ఎన్నికల్లో స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా విజ్ఞతతోటి వికాసంతో మనం అందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి ఈ ప్రాంగణాన్ని ఎంచుకున్నాం. గాంధీజీ గారి కళ్ళల కన్నా గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? ఎప్పటి నుంచో పెద్దలు చెప్తున్నారు, ప్రజల వద్దకి పరిపాలన తీసుకొస్తాం, ప్రజల వద్దకి పరిపాలన తీసుకొస్తామని చెప్పేసి. మరి ఎప్పుడైనా చూసారా? మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నేరుగా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయం వ్యవస్థ కావచ్చు, ఆర్బీకే ద్వారా కావచ్చు, హెల్త్ సెంటర్ల ద్వారా కావచ్చు, లేకపోతే మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంటింటికి పెన్షన్ కానీ రేషన్ కానీ దీన్ని ద్వారా ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా మన నంద్యాల నియోజకవర్గానికి దాదాపు సంక్షేమం కింద 985 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చాలా గర్వపడుతున్నా. నేను మీకు స్కీముల గురించి చెప్పాల్సిన పనుల, అమ్మఒడి గురించి మీకు తెలుసు, ఆసరా గురించి మీకు తెలుసు, చేయూత గురించి తెలుసు, చేదోడు గురించి తెలుసు, అన్ని పథకాల గురించి, వాహన మిత్ర కానీ అన్ని పథకాల గురించి మీకు తెలుసు. కాబట్టి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ఎందుకు వచ్చామో తెలుసా? పేద బడుగు బలహీన వర్గాలని ఎలా పైకి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం ఆలోచించాల్సి. వివేకానంద గారు చెప్పినట్టుగా వివేకంతో ఆలోచించాల్సిన సమయం. అసలు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఇంద్రభవనాలు లాంటి బిల్డింగ్లు కడితే అభివృద్ధి అవుతుందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒక అమరావతి కడితే అభివృద్ధి జరుగుతుందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మరి అదే నిజమైతే హైదరాబాద్లో సైబర్ టవర్స్ కట్టిన తర్వాత మనం అందరం ఇంకా పేదరికంలో ఎందుకు మగ్గున్నాం? అదే మనం హైదరాబాద్లో 5 స్టార్ హోటల్ కట్టినారు, అయినా సరే మనం పేదరికంలో ఎందుకు మగ్గున్నాం? మనకు ఆకలి ఎందుకు అవుతుంది? అదే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కడితే మనం ఏమన్నా మన పేదరికం పోగొట్టుకున్నామా? ఇవన్నీ అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నిజమైన అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందో తెలుసా? పేదవాళ్ళు కాదు, మేము కూడా మంచి మంచి స్కూల్లో చదవగలుగుతాం, పెద్దవాళ్ళతో పోటీ పడగలుగుతాం అని అనిపించినప్పుడే అది అభివృద్ధి అవుతుందని చెప్పేసి. మన బ్రతుకులు మారాలంటే మనం ఏం చేయాలి? ఆ అద్దాల మేడల్లో మనం పని చేయాలా? ఆ అద్దాల మేడల కోసం పనిచేయాలా, లేకపోతే ఆ అద్దాల మేడల్ని మనం కట్టాలా అనేది డ్రైవర్గా మిగిలిపోకూడదు అని చెప్పేసి జగనన్న ఈరోజు పోరాడుతున్నాడు. మరి ఇవన్నీ సాధ్యపడాలంటే ఏం చేయాలి? మనం అందరం చదువుకోవాలి. చదువు ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పేసి నమ్మాడు కనుకనే ఈరోజు నాడు నేడులో బ్రహ్మాండమైన స్కూళ్లు తయారు చేస్తున్నాం. ఈరోజు నాడు నేడులో పేదవారి కాక మంచి ఆరోగ్యం కలిగిన హాస్పిటల్ని కడుతున్నాం. పేదరికం నిర్మూలించడానికి మీ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు పెత్తందారి మనస్తత్వం గల వాళ్ళు మొదట్లో ఏం చెప్పారు? పప్పు తెల్లలాగా పంచుతున్నారు అని చెప్పేసి విమర్శించారు. మరి ఈరోజు ఎన్నికలు వస్తుంటే ఏం చెప్తున్నారు? మేము కూడా ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. మరి 14 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేయనటువంటి పని ఇప్పుడు చేస్తారంటే నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నమ్ముతారా? మరి రాజకీయాలకు వద్దాం. ఈ రోజు సంక్షేమం ద్వారా పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి
బడుగు బలహీన వర్గాలని చెప్పేసి, ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ క్లాసులు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఓట్ల కోసం వాడుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు చేయనటువంటి పని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీరు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మీరు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి బ్యాక్ బోన్ క్లాస్ అంటే కేవలం మాటలకు పరిమితమై ఉందా అంటే కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని మాత్రమే తెలియజేస్తున్నా. మరి మన నంద్యాలలో చూసుకుంటే సర్పంచులుగా 32 మంది గెలిస్తే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఎంపీటీసీల్లో 13 మంది, కౌన్సిల్లో 37 మంది గెలిస్తే 23 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళని చెప్పడానికి గర్వపడుతున్నాం. దాదాపు 13 మంది మైనార్టీ సోదరులు ఆ కౌన్సిల్లో కూర్చున్నారని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నా. మరి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళ అంటే మీరు చూస్తున్నారు. ఈ రోజు మన ప్రథమ మహిళ ఒక చైర్పర్సన్ మన ముస్లిం సోదరి, మరి తనేమన్నా తనకు రాలా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి అంటే కాదు. మరి ఇదన్నీ పనులు తెలుగుదేశం ప్రభుత్వం సాధ్యపడుతుందా అంటే ఒక్కసారి ఆలోచించండి. మైనార్టీ ఎమ్మెల్సీ చేయాలంటే బై ఎలక్షన్లు రావాలి. అదే వైఎస్ఆర్సీపీలో మైనార్టీకి ఎమ్మెల్సీ చేయాలంటే జగనన్న గెలవాలి. జగనన్న గెలిచిన వెంటనే మన నంద్యాలకి మాట ఇచ్చినట్టుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మరి ఎప్పుడు లేనటువంటిది చరిత్రలో ఈరోజు మొట్టమొదటి మైనారిటీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మనం చేయగలిగినాం. అలాగే ఇక్కడే ఉన్న మన హబీబుల్లా గారిని స్టేట్ అడ్వైజర్గా తయారు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ హయాం గురించి ఆలోచిస్తే మీకు బాగా గుర్తుంది, బై ఎలక్షన్ల వరకు అప్పటిదాకా ఉన్నటువంటి మైనార్టీ నాయకులు ఎవరు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ గుర్తురారు. ఎలక్షన్లు దగ్గరికి వస్తుండే కొద్దీ ఆయనని మంత్రి పదవి ఇచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఆ మంత్రి పదవి పోయిన వెంటనే కనీసం ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి 4 సంవత్సరాల పాటు మళ్ళీ మైనార్టీలు గుర్తుకు రాలా. మళ్ళీ ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. ఎలక్షన్లు సమీపించిన వెంటనే మళ్ళీ మైనార్టీలకు ఇవ్వాలి, మైనార్టీలు మాకు అండగా దండగా నిలవాలి అని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, అభివృద్ధి అంటే కనపడటం లేదు, అభివృద్ధి అంటే జరగడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం తప్ప అభివృద్ధి జరగడం లేదు అని చెప్పేసి. మరి మన నంద్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చిందా రాలేదా? 150 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారా లేదా? ఆ మెడికల్ కాలేజ్ రాకుండా కేసులు వేసింది ఎవరు? తెలుగుదేశం నాయకులా కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నంద్యాలని జిల్లా చేస్తానని చెప్పేసి బై ఎలక్షన్ అప్పుడు మాట ఇచ్చి జిల్లా చేసినారు. మహిళా జూనియర్ కళాశాలని దగ్గర 3 కోట్ల రూపాయలు పెట్టి కట్టించినాం. ఒక ఐటీఐ కాలేజ్ ఇప్పించినాం. ఈ రోజు 5 కోట్ల రూపాయలతో ఏపీ మోడల్ స్కూల్ ఇచ్చినాం. అలాగే దాదాపు 12 కోట్ల రూపాయలతోటి ఉర్దూ జూనియర్ కళాశాల కూడా ఈ మధ్యనే శంకుస్థాపన చేసినాం. టీటీడీ కళ్యాణ మండపాన్ని కొత్తగా కడుతున్నాం. 5 అర్బన్ హెల్త్ సెంటర్లు తయారు చేస్తున్నాం. సెక్రటేరియట్లు వచ్చినాయి, హెల్త్ సెంటర్లు వచ్చినాయి, ఆర్బీకేలు వచ్చినాయి, మిల్క్ సెంటర్లు వచ్చినాయా రాలేదా? ఇదంతా అభివృద్ధి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఇంత అభివృద్ధి జరిగితే వాళ్ళు చెప్పేదల్లా అభివృద్ధి కనపడటం లేదంటారు. మరి పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తా ఉన్నాం. మన హయాంలో దాదాపు 8,000 మందికి అపార్ట్మెంట్లు ఇచ్చాం, 6,000 మందికి పట్టాలు ఇచ్చాం, దాదాపు 3,595 మందికి సొంత స్థలాలు ఉంటే వాళ్ళందరూ ఇల్లులు కట్టుకొని ఈరోజు గర్వంగా దాంట్లో నివసిస్తున్నారు. మరి ఇదంతా అభివృద్ధి కిందకి రాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదే తెలుగుదేశం వాళ్ళు అపార్ట్మెంట్లు ఇస్తూ మనల్ని మోసం చేయాలనుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాదిరిగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 6.5 లక్షల రూపాయలు పొందుకోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం రూపాయికి మాత్రం ఇచ్చిన పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఈ మార్కెట్ అంతా కూడా మీ అందరికి కూడా బాగా గుర్తు. కరోనా సమయంలో ఈ మార్కెట్ అంతా కూడా మూసివేయబడింది. మన కుటుంబ సభ్యులు ఒకరినొకరు పలకరించుకోలేనటువంటి పరిస్థితి, ఒకరినొకరు కలుసుకోలేనటువంటి పరిస్థితి. మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక్క తెలుగుదేశం నాయకుడినైనా రోడ్డు మీద చూసారా మీరు? ఎవరైనా వచ్చి మీకు సహాయం చేశారా?
ఆ కరోనా సమయంలో సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను. మరి మనం అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం గుర్తుకు రాని పెద్దలకి ఈరోజు ఎలక్షన్లు వచ్చిన వెంటనే మనం గుర్తుకు వస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు. మరి ఎవరి హయాంలో మైనార్టీలకి న్యాయం జరిగిందనేది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రథమ మహిళగా ఒక మైనార్టీ మైనార్టీలకి జరుగుతున్నటువంటి ఈ రాజకీయ అభ్యున్నతి గత ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా? తెలుగుదేశం నాయకులు ఎప్పుడైనా చేశారా? వాళ్ళు మైనార్టీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా మైనార్టీల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? పేదవాళ్ళ కోసం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. కానీ మన నంద్యాలలో రాజకీయాలని వ్యాపారం చేసినటువంటి ఘనత తెలుగుదేశం నాయకులది. రాజకీయం ద్వారా డబ్బు సంపాదించుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం నాయకులది. మరి ఈరోజు అదే వ్యాపారం అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. దగ్గరగా 20 సంవత్సరాల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్లలో ఉచితంగా నీళ్లు ఇస్తున్నాం. శిల్ప మహిళా సహకార ద్వారా లోన్లు ఇస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ గల్లీ దవాఖానా ద్వారా మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఈరోజు సూపర్ మార్కెట్ పెట్టి దాదాపు 10% డిస్కౌంట్ అక్కడ అందజేశాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి మా అక్కా చెల్లెమ్మలు ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోవడానికి మెలకువలు నేర్పుతున్నాం. మరి ఇవన్నీ చేసిన మమ్మల్ని వీళ్ళు నంద్యాలు విడిపిస్తారంట. వీళ్ళు నంద్యాల మమ్మల్ని ఏడిపిస్తారంట. ఏమన్నా మాట్లాడితే వీళ్ళు నంద్యాల కాదు, వీళ్ళు నంద్యాల నుంచి తరిమి కొడతామని చెప్పేసి మాట్లాడతారు. మమ్మల్ని నంద్యాల విడిపించే సత్తా గాని ఎవరైనా మమ్మల్ని నంద్యాల విడిపించే మగాడు ఇంకా ఈ నంద్యాల ఎవరో లేడు. ఎందుకంటే సుస్థిరమైన స్థానం మీ మనసుల్లో ఉన్నంత వరకు ఎవరు కూడా మమ్మల్ని నంద్యాల నుంచి సాధించలేడని చెప్పేసి కూడా చెప్తున్నా. మీ అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడమే మా ధ్యేయం. మీ అందరి మనసుల్లో సుస్థిరంగా ఉండిపోవాలన్నదే మా నైజం. మా నాన్నగారు రాజకీయాల్లోకి రాకముందు ఒకటే చెప్పాడు, వచ్చినావంటే ₹1 కూడా ప్రజాధనం మీద నీ కన్ను పడకూడదు అని చెప్పేసి. ₹1 కూడా అవినీతికి తావులేకుండా పరిపాలించండి. నిజంగా నీకు ఎప్పుడైనా పేదవాళ్ళ డబ్బులు కానీ ప్రజల డబ్బులు కానీ మీద ఆశ పుట్టిందంటే ఆ రోజే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుగా అని కూడా ఆయన సలహా ఇచ్చినారు.